నెల్లూరు జిల్లా కలువై మండల కేంద్రంలోని పశువైద్యశాల నందు ఏడి గురు జయంతి ఆధ్వర్యంలో గొర్రెల పెంపకదారుల సంఘాల సభ్యులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఐఎస్డిపి సహాయ సంచాలకులు డాక్టర్ మాధవీలత హాజరై గొర్రెల పెంపకదారులు ఆర్థిక అభివృద్ధి ఎలా పొందాలనే అంశంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ గొర్రెల పెంపకదారుల సొసైటీలకు మహిళా సభ్యులను నమోదు చేయడానికి సమావేశం అయ్యామని, జిల్లా మొత్తం 3000 మంది మహిళలను గొర్రెల పెంపకదారుల సొసైటీలో సభ్యులను చేయడమే లక్ష్యమని, అదేవిధంగా 150 పశు ఔషధ విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాపూరు ఏడీ సురేష్ బాబు, వైద్యులు జయప్రకాష్, కృష్ణప్రసాద్, చక్రవర్తి, కలువాయి, రాపూరు, సైదాపురం, వెంకటగిరి మండలాల సొసైటీ సభ్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. కలువాయి ఏరియా వెటనరీ హాస్పిటల్ సిబ్బందికి, మన పశు వైద్యాధికారులకు, ఇది అధ్యక్షత వహించిన అసిస్టెంట్ డైరెక్టర్లకు, ఐఎస్డిపి ఏడీ గారికి, మరియు ఇచ్చేసిన వివిధ గ్రామ ప్రైమరీ షీప్ బ్రీడర్స్ కోఆపరేటివ్ యూనియన్ ప్రెసిడెంట్లందరికీ నమస్కారం. ముందుగా మనకి ఈ కలువాయిలో 18 ప్రైమరీ షీప్ బ్రీడర్స్ అంటే ప్రాథమిక గొర్రెల సంఘాలు ఉన్నాయి. కేజర్లలో 25 ఉన్నాయి, రాపూరులో 4 ఉన్నాయి. ఈ మొత్తం ఈ 25, 18, 4 అంటే 37 సంఘాలు. ఈ 37 సంఘాలకి ఒక పశు ఔషధి కేంద్రం పెట్టేదానికి ఎలిజిబుల్. వేరే వాళ్ళు, బయట వాళ్ళు ఎవరు ఈ పశు ఔషధి కేంద్రం పెట్టేదానికి అర్హత లేదు. నెల్లూరు సొసైటీ అధ్యక్షుల రైతు సోదరులందరూ కూడా నమస్కారం. మనకు రైతులకి, నేను రైతులే, ముఖ్యంగా పాడి, తర్వాత పంట, మూడోది పశు పెంపకం, గొర్రెల పెంపకం, గొర్రెలు, మేకలు, ఇవన్నీ పూర్తిగా వ్యవసాయం మీదనే ఆధారపడకుండా రైతు వారీగా పాడి కానీ, తర్వాత గొర్రెల పెంపకం కానీ అదనపు ఆదాయం, కనిపించిన ఆదాయం ఎక్కువగా పల్లెల్లో సొంతంగా చేసుకునే వాళ్ళకి ఎక్కువ డబ్బులు మిగులుతున్నాయి. కాపలాలు పెట్టి మనుషులు పెట్టి చేసుకోవడానికి డబ్బులు మిగలటం లేదు. వీటిని గతంలో మోస పద్ధతిలో పెంపకం చేస్తున్నారు. ఇప్పుడు అంతా కూడా లేటెస్ట్ అంటే మనకి వచ్చే జబ్బులు, ఆ జబ్బులకు సంబంధించిన మందులు ఈ వెటర్నరీ ద్వారా ప్రతి ఊరికి ఇప్పుడు వెటర్నరీ వాళ్ళు వచ్చి వైద్యం చేయటం. నమస్కారం, నా పేరు డాక్టర్ మాధవీలత. సాంద్ర గొర్రెల అభివృద్ధి పథకం నెల్లూరులో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఇక్కడ కలువాయిలో ఏవిహెచ్లో సమావేశం పెట్టడం ముఖ్య ఉద్దేశం, గొర్రెల పెంపకదారుల సొసైటీల వారికి మహిళా సభ్యులని ఎన్రోల్మెంట్ చేయటకు ఈరోజు మేము ఇక్కడ సమావేశం అయ్యాము. క్లస్టర్ బేసిస్ మీద, అంటే కలువాయి ఏవిహెచ్ మరియు రాపూర్ ఏవిహెచ్ మరియు వెంకటగిరి ఏవిహెచ్ సంబంధించిన షీప్ సొసైటీ ప్రెసిడెంట్ అందరూ ఇక్కడ సమావేశమయ్యారు. మహిళల్ని మన ప్రభుత్వం వారు సభ్యులుగా చేర్చమని, 3000 మందిని చేర్చమని జిల్లా మొత్తం మీద మనకి టార్గెట్ ఇచ్చున్నారు. అందులో భాగంగా మేము, మనకి కలువాయిలో ఎక్కువ సొసైటీలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ సమావేశం జరిపి అందరికీ అవగాహన సదస్సు నిర్వహించి ఎన్రోల్మెంట్ గురించి, మహిళా మెంబర్ని ఎలా చేర్చాలి, దాని విధి విధానాల గురించి అందరికీ వివరించాము. తర్వాత మా డిపార్ట్మెంట్ షీప్ ఫెడరేషన్ గుంటూరులో ఉంది. షీప్ ఫెడరేషన్ తరఫున మా ఎండి గారు పశు ఔషధి విక్రయ కేంద్రాలు అని 150 విక్రయ కేంద్రాలు అంటే జెనరిక్ మెడిసిన్స్ గొర్రెల పెంపకదారులకి తక్కువ ధరకి గొర్రెల, మేకల సంబంధించిన మందులను సరఫరా చేయుటకు పశు ఔషధి విక్రయ కేంద్రాలను స్కీమ్ను ప్రారంభించారు. అందులో భాగంగా 135 పశు ఔషధి విక్రయ కేంద్రాలు మన గవర్నమెంట్ ఏవిహెచ్ ఏరియా వెటనరీ హాస్పిటల్ నందు నిర్వహించుటకు స్కీమ్ స్టార్ట్ అయింది. ఇందులో సభ్యులుగా మహిళలనే ఎంచుకుంటారు. అందుకోసమే మేము ఈరోజు సమావేశం నిర్వహించి దాని విధి విధానాలని చర్చించాము. సొసైటీలు వాళ్ళకి ఈ నిర్వహణ బాధ్యతను అప్పగించనున్నారు. ఆ సొసైటీలు డిఫాల్టర్స్ ఉండకూడదు, లోన్ తీసుకొని డిఫాల్టర్స్ ఉండకూడదు, వాళ్ళు సక్రమంగా ఆడిట్ నిర్వహించుకొని ఉండాలి. అటువంటి సొసైటీల వారికి ఈ మేనేజ్మెంట్, ఈ మందుల షాపు నిర్వహించే మేనేజ్మెంట్ని అప్పగించనున్నారు. దీనికి ఒక కమిటీ ఉంది.
ఆ కమిటీలో మెంబర్గా నేనున్నాను. మరియు మన జిల్లా పశు సంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు వారు ఉన్నారు, డ్రగ్ కంట్రోల్ ఏడీ గారు ఉన్నారు. సదరు మెంబర్లతో ఈ కమిటీ సెలెక్ట్ చేసిన సొసైటీ మెంబర్స్ని ఫైల్ని కలెక్టర్ గారి అప్రూవల్తో ఈ బాధ్యతలు అప్పగించనున్నారు. ఈ కలువాయి మండల్ హెడ్ క్వార్టర్స్లో ఈరోజు గొర్రెల పెంపకదారుల సభ్యులందరినీ కూడా పిలిపించి మనం అవగాహన సదస్సు కల్పించుకున్నది బాగా జరిగింది. ఈ ద్వారా మనం ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులేస్తాము. వాళ్ళకి మహిళలకు కూడా ఆర్థిక అభివృద్ధి ఏర్పరిచి మంచి బాట చూపిస్తామని ఆశిస్తున్నాము. వీళ్ళందరికీ కూడా మా డిపార్ట్మెంట్ తరఫున ఎటువంటి సహకారం ఇవ్వాలో అన్ని విధాలుగా హెల్ప్ చేస్తామని వాళ్ళకి సూచించాము. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ బివి సురేష్, అసిస్టెంట్ డైరెక్టర్ రాపూరు. ప్రభుత్వం వారు చేపట్టినటువంటి ఈ యొక్క గొర్రెల సహకార సంఘాలలో మహిళలను ఎక్కువగా ఇంక్లూడ్ చేసి మహిళలకు సాధికారతను పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అదేవిధంగా ఆర్థికమైనటువంటి సలహాలు, ఆర్థికమైనటువంటి సదుపాయాలు, లోన్ వివరాలు ఇవన్నీ కూడా మహిళల ద్వారానే పొందేటట్టు ప్రభుత్వం వారు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. కాబట్టి ఇది గ్రామీణ రైతాంగానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అదనపు ఆదాయ మార్గాలు రైతులకు అనుకూర్చే విధంగా ఈ యొక్క ప్రాథమిక గొర్రెల సహకార సంఘాల్లో మహిళల్ని ఎన్రోల్ చేసి వారి ద్వారా అభివృద్ధిని, మాంసోత్పత్తిని సాధించాలని ప్రభుత్వం వారు యోచిస్తున్నారు. కాబట్టి ఈ విషయం ఈ గొర్రెల సహకార సంఘాల యొక్క ప్రెసిడెంట్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, మెంబర్లు వాళ్ళందరికీ కూడా వాళ్ళకి అవగాహన కల్పించి దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ వాళ్ళకి వివరించడం జరిగింది. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకి 3 ట్రాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పాటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.